బ్యాంకును మొత్తం బ్రాండీ దుకాణం లెక్క మార్చి అందులోనే బారో పని చేసిర్రట. అంత దాగబుద్ధి అయితే పని ఒడగొట్టుకొని ఇంటికి పోయేటప్పుడు ఏ పర్మిట్ రూమ్లనో లేకపోతే ఇంటికాడికి పోయినాకనో తాగాలే కానీ బ్యాంకులనే తాగుడేంది అంటారా చూడురి. వరేవా 2 కోటలు తెచ్చుకొని నిమ్మలంగా చైర్మన్ సారు టేబుల్ మీదనే పెట్టుకొని తాగుతున్నట్టున్నాడు కదా. మందు మంచిగానే తెచ్చుకున్నారు కానీ మంచి ఇంకో ఏమైనా తెచ్చుకున్నారా అంటే పేపర్లలో చూడండి మిర్చిలు తెచ్చుకున్నట్టే ఉన్నారు. అంచుకు పెట్టుకొని ఆనియన్ కూడా తెచ్చుకున్నారు. ఇట్లా గిలాసాల పెగ్గు పోసుకొని కడుపుల ఇంత వేసుకుంటా ఈ సారు కంప్యూటర్ ముంగట పని కూడా మంచిగానే చేస్తుండు. మరి మత్తుల ఒకల పైకమ్ము ఒకల పేరు మీదకి ఇట్లా ఎక్కియాలా అంటే సోయి తప్పేటట్టు అయితే తాగినట్టు ఏమనిపిస్తలేదు. వీళ్ళ భాగోతం చూస్తుంటే ఒక పెగ్గుకు ఆగమయ్యేటట్టు ఏం లేరు. 2 కోటలు తెచ్చుకున్నారంటే మంచి స్టామినానే ఉంటది కావచ్చు. మరి ఇట్లా పిఎస్సిఎస్ బ్యాంకులకే మందు తెచ్చుకొని తాగుతుంటే ఎవ్వరు ఏమనరు అనుకున్నారో. ఇట్లా చేస్తేనన్నా మేము కూడా ఫేమస్ అవుతాము, మీడియాలో సోషల్ మీడియాలో వైరల్ అవుతామని చేసిండ్రో గానీ వాళ్ళ భాగవతం మొత్తం వీడియో రూపంలో రికార్డ్ అయ్యి బయటకు వచ్చేసరికి ఇప్పుడు సోషల్ మీడియాకే సోషల్ వచ్చి పడిపోయేటట్టు తిరుగుతున్నదట. వర్కింగ్ ప్లేస్ అంటేనే పవిత్రంగా చూసుకోవాలి, ఆఫీసును ఆలయం లెక్క చూస్తారు. అసొంటి పని చేసే కాడ ఇట్లా పాడుమల్లే మందు ఎందుకు తాగాలనిపించిందో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.